Yeah, coming to the question, this is from JEE Mains 2024, 8th April morning shift. So diameter of the sphere is measured using the vernier calipers whose 9 divisions of main scales are equal to 10 divisions of the vernier scale అన్నాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ దేనికంటే లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుద్ది. ద షార్టెస్ట్ డివిజన్ ఆన్ ద మెయిన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 mm. అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 mm. ఓకే, ఇంకేమన్నాడు 9 divisions of main scale means 1 9 MSD. 9 main scale divisions are equal to 10 vernier scale divisions. Okay, so దీని నుంచి 1 VSD is equals to 9 by 10 MSD. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 by 10 MSD అంటే ఏంటి, నథింగ్ బట్ 1 mm కాబట్టి 9 by 10 mm. ఓకేనా, సో ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఎంత 1 mm మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అంటే ఎంత 9 by 10 mm. క్లియర్? సో నౌ లెట్స్ డూ దిస్. ఇది చేస్తే కనుక 10 minus 9 1 by 10 mm you are getting, so that 0.1 mm లేదా సెంటీమీటర్లో కావాలంటే 0.01 సెంటీమీటర్. దిస్ ఇస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద వెర్నియర్ కాలిపర్స్. ఇప్పుడు ఏమంటారంటే క్వశ్చన్లో ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 2 సెంటీమీటర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 2 సెంటీమీటర్ and the second division of the vernier scale coincide with the division on the main scale అన్నాడు. ద కోయిన్సైడింగ్ డివిజన్ ఎంత n is equals to 2 అంట. సో కాబట్టి డయామీటర్ ఆఫ్ ద స్పియర్, ఓకేనా, సో డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ n. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 2 సెంటీమీటర్ ప్లస్ least count ఎంత, the least count is 0.01 centimeter into and coinciding division is 2, that is equals to 2.02 centimeter. 0.02 and 2 plus 2 totally 2.02 centimeter. This is the diameter. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుతుంటే డయామీటర్ అడగట్లేదు, వాడు అడుగుతుంది ఏంటంటే if the mass of the sphere is m, g is equals to 8.635 g, the density of the sphere is in grams ఇచ్చాడు mass, then what is the density అంటాడు. mass ఎంత ఇచ్చాడు, m is equals to, so what is the density formula, density is equals to mass by volume. mass in the sense ఎంత 8.635 grams by volume అంటే 4/3 by r cube. r అంటే రేడియస్ అంటే డయామీటర్, r ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ కాబట్టి పై r క్యూబ్ కదా, సో d క్యూబ్ బై 2 క్యూబ్. సో దెన్ వాట్ హ్యాపెన్స్ 8.635 by 4/3 into 3.14 into d క్యూబ్ అంటే ఎంత 2.02 కదా, దీన్ని మనం 2.02 హోల్ క్యూబ్ బై 8, ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ 8.635 3 2 6 కదా ఇంటూ బై 3.14 ఇంటూ 2.02 హోల్ క్యూబ్. ఇక్కడ 3 అనేది 6లో అప్రాక్సిమేట్గా తీసుకుందాం, 0.1.2 2 times కాదు కానీ 1 point అలా పోతుంది. ఈ 2 అంటే 2 2s are 4 8 కదా, సో అప్రాక్సిమేట్గా నీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే దీన్ని సాల్వ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ 2 grams per centimeter cube if you solve it. Clear? Thank you.